Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is volume of solid revaluation problem. This is very important. Number of times repeated question amma. ఇది కూడా ఇంత ముందుకు మనం దీనికంటే ముందు చెప్పిన ప్రాబ్లము ఇది చాలా రిపీటెడ్ అండి. ఇవి ఎందుకంటే మనకి జేఎన్టీయూ పేపర్ కనుక చూసుకున్నట్టయితే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ రివాల్యూషన్లో ఈ ప్రాబ్లం అనేది చాలాసార్లు రిపీటెడ్ ఉందని మనం ఓల్డ్ పేపర్స్ కనుక చూసుకున్నట్టయితే సో కాబట్టి మీరు దాన్ని కొంచెం కేర్ఫుల్గా వినండి అమ్మా. Okay, right. A sphere of radius a units is divided into two parts by a plane distant a by 2 from the center. And distant a by 2 from the center. Right. Show that the ratio of the volumes of the two parts is 5:27. చూడండి డయాగ్రామ్ ఇద్దాం మనం ఇక్కడ సింపుల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ x axis. ఓకే, నో సీ హియర్ y యాక్సిస్. ఇది తీసుకున్నట్టయితే మనకి రైట్ ఇక్కడ నుండి సెంటర్ నుండి ఏమన్నాడు మనకి ఏ యూనిట్స్ అన్నాడు. ఏ యూనిట్స్ ఇక్కడ ఏ. ఓకే, ఏ యూనిట్స్ ఇక్కడ ఏంటంటే ఇది -a. రైట్, రేడియస్ ఇటు ఏ అయినప్పుడు ఇటు -a అవుతుంది. ఓకే రైట్, ఈ ఏమన్నాడు ఇక్కడ 2 parts into 2 parts. A units is divided into 2 parts by a plane distant a by 2. అంటే ఇక్కడ ఆరిజిన్ నుండి ఇక్కడ డిస్టెంట్ ఏంటండి ఏ 0 to aకి మధ్యలో ఏముంటుంది ఇక్కడ మనకి a by 2 ఉంటుంది. సో దీన్ని మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇది జాగ్రత్త మెయిన్. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటున్నాడు, 5 అనేది ఉండాలి అంటున్నాడు. ఇక్కడ -a to a by 2 ఇది ఎంత ఉండాలి అంటున్నాడు 27. అర్థమవుతుందండి. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 27 రావాలి. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత రావాలండి 5 రావాలి. మరి సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఇక్కడ ఏంటండి మనకి చూడండి అమ్మా, ఏంటండి ఇక్కడ మనం కనుక సర్కిల్ ఫార్ములా చూసామనుకోండి, సర్కిల్ ఎట్ ఆరిజిన్ దగ్గర మనకి ఫార్ములా ఏముంటుంది, సర్కిల్ ఎట్ ఆరిజిన్ x² + y² = r² అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫార్ములా మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆరిజిన్ నుంచి తీసుకోమన్నాడు కదా మనకి ఇక్కడ. సో సెంటర్ ఏంటి ఇదే కదా, ఆరిజినే కదా. సో కాబట్టి మనం ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా, లేదంటే మనం సెమీ సర్కిల్ అని చెప్పేసి తీసుకున్నా కూడా మనకి వచ్చేస్తుంది. చూడండి అమ్మ ఇక్కడ. Right, see solution. When a semicircle of radius a units revolves about its diameter. ఇది డయామీటర్ కదా మరి మనకి ఇక్కడ. రైట్, ఇది మొత్తం డయామీటర్. రైట్, సి ఎంత ఉందండి మరి స్పియర్ ఆఫ్ రేడియస్ ఏ యూనిట్స్ ఎంత అండి, ఇది ఏ యూనిట్స్. స్పియర్ ఆఫ్ రేడియస్ ఎంత అండి, ఏ యూనిట్స్. అది మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు కొంచెం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మా. స్పియర్ ఆఫ్ రేడియస్ ఏ యూనిట్స్ అనేది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ద ప్లేన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, ద ప్లేన్ డిస్టెన్స్ అన్న నో ప్రాబ్లం అండి, a by 2 ఫ్రమ్ ద సెంటర్. ఈ సెంటరు ఇక్కడ a by 2 అనేది ఉంది కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా డివైడ్ చేసినప్పుడు ఎన్ని స్పియర్స్ వచ్చాయి మనకి, 2 స్పియర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఇది ఏంటంటే ఇది మైనరు, ఇది వచ్చేసి మేజరు. ఓకే రైట్, ఇంటూ 2 స్పెరికల్ అండి, 2 స్పెరికల్. ఓకే, సెగ్మెంట్స్ మేజర్ అండ్ మైనర్. ఓకే రైట్, see here circle with the center 0,0 at 0,0 is x² + y² = r².
మరి ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సిన్స్ ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఏ. నౌ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. రైట్. ఇప్పుడు రిక్వైర్డ్ వాల్యూమ్ మనం వాల్యూమ్ తీసుకునేటప్పుడు 2 వాల్యూమ్స్ తీసుకోవాలి, ఒకటి మైనర్ ఇంకొకటి మేజర్. అది జాగ్రత్తగా గమనించాలండి మనం తీసుకునే పద్ధతి. రైట్. వాల్యూమ్ ఆఫ్ ద మైనర్ స్పెరికల్ సెగ్మెంట్. ఓకే. రైట్. v1 ఈక్వల్ టు పై ఇంటూ ఇంటగ్రల్. ఇక్కడ చూడండి మైనర్ ఏంటి మరి, మైనర్ a/2 టు a మైనర్, ఇది మేజర్ -a టు a/2. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. a/2 టు a y స్క్వేర్ ఇంటూ dx దట్ ఈక్వల్ టు పై ఇంటూ a/2 టు a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. సో ఇంటగ్రల్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ పక్కకు పెట్టేస్తే ఏ స్క్వేర్ ఇంటగ్రల్ 1 dx ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఏ స్క్వేర్ అనేది పక్కకు పెడితే అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇదేంటండి ఇంటగ్రల్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్మ్ ఏంటి, x టు ది పవర్ ఆఫ్ n మైనస్ n+1/n+1. ఇక్కడ రాస్తున్నాను x టు ది పవర్ ఆఫ్ n dx ఏంటండి x టు ది పవర్ ఆఫ్ n+1/n+1 అంటే x³ 3 a/2 టు a. అప్పర్ లిమిట్ దీంట్లో పెట్టేస్తే మనం ఏంటి అప్పర్ లిమిట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ a³ 3 రైట్ మైనస్ ఏ స్క్వేర్ a/2 మైనస్ a/2 హోల్ క్యూబ్ బై 3. ఓకే. రైట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ దట్ ఈక్వల్ పై ఇంటూ ఇక్కడ a³ కామన్ తీస్తే 1 మైనస్ 1/3. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఇక్కడ a³ కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇదేమో 1/3 వస్తుంది మైనస్. ఇక్కడ కూడా a³ కామన్ తీస్తే 1/2 మైనస్ ఇక్కడ 1/8 ఉంటుంది, 1/8/3 అంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/3 అయితే 1/8 ఇంటూ 1/3 1/24. ఓకే. రైట్. ఇక్కడ ఇట్లా ఇలా వస్తుందండి 1/8/3 ఇలా ఉంది కదా. సో ఇలా ఉన్న బై 1 అని పెట్టామనుకో 1/8 ఇంటూ 1/3. ఓకే. సో కాబట్టి అదండి 1/24 అవుతుంది. సో ఇక్కడ పై a³ మొత్తం కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 2/3 మైనస్ దీన్ని ఎల్సిఎం చేస్తే 12 మైనస్ అంటే 11/24. మొత్తానికి పై a³ చేస్తే 24. 3 8 8 2 16 16 minus 11 5. Okay, this is equation number 1 అనుకోండి. ఓకే. see here వాల్యూమ్ ఆఫ్ ద మేజర్ స్పెరికల్ సెగ్మెంట్. ఇప్పుడు మనం మైనర్ అయిపోయింది కదండి. మేజర్ తీసుకున్నట్టయితే v2 ఈక్వల్స్ ఇంటగ్రల్ -a టు a/2 a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను, ఇక్కడ y స్క్వేర్ ఎట్లా వస్తుంది, ఇక్కడ ముందు పై ఉంటుంది. పై a స్క్వేర్ ఎక్స్ మైనస్ x³ బై 3 మైనస్ a టు a/2 రైట్ పై ఇంటూ a స్క్వేర్ a/2 మైనస్ a/2 హోల్ క్యూబ్ బై 3. ఇంతకుముందు మనం లోయర్ లిమిట్ చేసినట్టుగానే లోయర్ లిమిట్ అప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ a మైనస్ ఆఫ్ మైనస్ హోల్ క్యూబ్ బై 3 రైట్. ఓకే. రైట్. సి హియర్ పై ఇంటూ a³ కామన్ తీస్తే 1/2 మైనస్ 1/24. ఓకే. మైనస్ హియర్ ఆల్సో a³ కామన్ తీస్తే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/3. ఓకే. ఇక్కడ a³ a స్క్వేర్ ఇంటూ a³ ఓకే. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. పై ఇంటూ a³ మొత్తం కామన్ తీస్తే బై 24 12 అంటే 11/24 మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది -2/3. -2/3 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, ఇంకొక స్టెప్ వేద్దాం. రైట్. దట్ ఈక్వల్ టు పై a³ 11/24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 పై a³. నౌ సీ హియర్ 24 3 11 ప్లస్ 16 దట్ ఈక్వల్ టు పై a³ 27/24 ఈక్వేషన్ నెంబర్ 2. నౌ సీ హియర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 the ratio of two volumes ఏంటంటే v1 v2. v1 ఎంత వచ్చింది పై a³ 5/24 రేషియో ఏంటంటే ఇదేంటిది పై a³
27/24. సి ఈ రేషియో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈస్ట్ అని డివైడెడ్ బై అన్నట్టే కదా. చూద్దాం. 5πa³/24 ఓకే రైట్. 5πa³/24 ఇంటూ 24/27πa³. ఇక్కడ చూడండి డినామినేటర్ డివిజన్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. πa³ 24 పోతే 5/27 దట్ ఈక్వల్ టు 5:27 v1 ఈస్ట్ v2. ఇక దీంట్లో మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.